Hi students, now I am going to take one grammar topic, idioms and phrases for intermediate second year students. Here topic name is idioms and phrases. Idioms and phrases. Here, what is the meaning of an idiom? Do you know? What is the meaning of an idiom? Phrases means group of words. We know. Phrases means group of words. What is an idiom? Here, see here. Idiom. Idiom means jatiyalu, sametalu antam. Here, this question will come. The క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 12 మన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ మనకు 12th బిట్ కింద ఇస్తాడు. దిస్ క్వశ్చన్ విల్ క్యారీ 4 మార్క్స్. దీనికి కూడా మనకు 4 మార్క్స్ ఉంటాయి. హియర్ ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఈజ్ అన్ ఈడియం. వాట్ ఈజ్ అన్ ఈడియం? సీ హియర్, an idiom is an artistic expression whose meaning is unpredictable from the usual meanings of its component words. Here the definition is idiom definition. This is, don't ask in the examination. Exam meeke adagadu what is an idiom ani. An idiom means, an idiom is an artistic expression. ఒక అందమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇది, కళా సంబంధం ఎక్స్ప్రెషన్ ఈడియం అనేది. whose meaning is unpredictable from the usual meanings of its components words. అక్కడ ఇచ్చిన పదాలకు వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకు ఈడియమ్స్లో ఆడ ఉన్న వర్డ్ ఒకటైతే మీనింగ్ వేరే ఒకటి వస్తుంది. అన్ప్రెడిక్టబుల్, మనం ఊహించలేము దాని మీనింగ్ ఏమొస్తుంది అనేది. అక్కడ ఇచ్చింది ఒకటి, మనం ఊహించుకునేది ఒకటి, మీనింగ్ వేరే ఇస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అన్ idiom. It is a dialect which is peculiar to a people and adds glamour to the language. What is the use of an idiom? మరి ఇంతకు idiom యొక్క ఉపయోగం ఏంటంటే, it adds glamour to the language. Here with the using of an idioms, glamour to the language, మనకు లాంగ్వేజ్కి గ్లామర్ వస్తుందట ఈడియమ్స్ వల్ల. Now let us see. ఇప్పుడు చూద్దాం. Now let us look at some idioms, idiomatic expressions and their usage. Now open your textbook, see page number 251. Some idioms are given. ఇక్కడ మనకు కొన్ని idioms ఇచ్చాడు. Now I am going to explain these idioms. Nearly 50 idioms are there. ఇక్కడ మనం చూస్తే ఒక 50 ఉన్నవి. From these 50 will give at least 4 idioms. ఈ 50 నుంచి మీకు ఎగ్జామినేషన్లో 4 డెఫినెట్గా అడుగుతాడు. యూ విల్ లెర్న్ 50 idioms. మీరు తప్పకుండా ఈ 50 idioms నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 251. లెట్ us see. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. Once in a blue moon. This is an idiom. Once in a blue moon. Once in a blue moon అంటే ఈ బ్లూ మూన్లో ఒకటి అనే మీనింగ్ రాదు. దిస్ మీనింగ్ ఈజ్ సపరేట్. ఇది ఇచ్చే మీనింగ్ ఏంది? హ్యాపెన్ వెరీ రేర్లీ. హ్యాపెన్ వెరీ రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెన్ వెరీ రేర్లీ అనే మీనింగ్ వస్తుంది, అంటే అరుదుగా జరగడం. నౌ యూజింగ్ ఆఫ్ దిస్ ఈడియం we make one sentence. We will make one sentence. ఇప్పుడు ఈడియంను ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ తయారు చేద్దాం. he attends the classes once in a blue moon. This is your own sentence. ఇట్లా మీరు ఈడియం ఇస్తే మీరు ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. ఆ ఈడియంను ఉపయోగిస్తూ ఓన్ సెంటెన్సెస్ రాయాలి. ఎట్లా? హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతడు
క్లాసులకు అరుదుగా హాజరవుతాడు, అరుదుగా వస్తాడు క్లాసులకి అని అర్థం. హీ అటెండ్స్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మళ్ళీ ఇచ్చిన ఈడియం నువ్వు రాసే సెంటెన్స్లో డెఫినెట్గా వస్తుంది, అది ఉంటేనే మీనింగ్ ఇస్తుంది. అండర్స్టాండ్ ప్రాపర్లీ స్టూడెంట్స్, అండర్స్టాండ్ ప్రాపర్లీ, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, బట్టి పట్టవలసిన అవసరం లేదు. ఫస్ట్ సీ ద ఈడియం, రిమెంబర్ ఈడియంను గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్న, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే బ్లూ మూన్లో ఒకటి కాదు మీనింగ్ ఈజ్ సపరేట్. వాట్ ఈస్ దట్ మీనింగ్? హ్యాపెన్ వెరీ రేర్లీ. దాని మీనింగ్ ఏంది? హ్యాపెన్స్ వెరీ రేర్లీ అంటే అరుదుగా జరగడం. ఈ మీనింగ్ గుర్తుపెట్టుకొని ఓన్ సెంటెన్స్ రాయాలి. హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇట్లా మనం ఒక సొంత వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. ఇక్కడిచ్చిన వాక్యం రాయాలని రూల్ లేదు. రైట్ యువర్ ఓన్ సెంటెన్స్, మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు సొంతంగా వేరే విధంగా రాయొచ్చు, బట్ యూజ్ దిస్ ఈడియం ఓన్లీ. కానీ మీరు ఆ వాక్యం తయారు చేసేటప్పుడు ఈ ఈడియమే వాడాలి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది మళ్ళీ ఇచ్చిన మీరు రాసే సెంటెన్స్లో డెఫినెట్గా రావాలి. నెక్స్ట్ సి సెకండ్ వన్, విల్ సీ నౌ సెకండ్ వన్. యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. సెకండ్ ఈడియం ఏంది? యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఒక భుజము ఒక కాలు అన్నట్టు వస్తుంది. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ మీనింగ్, ఇది కరెక్ట్ మీనింగ్ కాదు. ఒరిజినల్ మీనింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. రియల్ మీనింగ్ ఈజ్ వాట్? వెరీ ఎక్స్పెన్సివ్. యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. రిమెంబర్ మీనింగ్, ఎస్పెషల్లీ యూ విల్ రిమెంబర్ మీనింగ్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఈడియం? ఆ ఇచ్చిన ఈడియం యొక్క మీనింగ్ ఏందనేది నువ్వు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నో నీడ్ టు రైట్ దట్ మీనింగ్, యూ నో నీడ్ టు రైట్ దట్ మీనింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్లో దాని మీనింగ్ రాయవలసిన అవసరం లేదు. రైట్ యువర్ ఓన్ సెంటెన్స్ యూజింగ్ విత్ అన్ ఈడియంను ఉపయోగిస్తూ సొంత వాక్యం రాయాలి, మీనింగ్ రాయకండి. బట్ రిమెంబర్, కానీ గుర్తుపెట్టుకోవాలి మీనింగ్ ఏందనేది. అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఇక్కడ ఒక కాలు ఒక భుజం అంటే మీనింగ్ ఏంది? వెరీ ఎక్స్పెన్సివ్, ఖరీదైన. నౌ సీ వన్ సెంటెన్స్. ఇట్ కాస్ట్ మీ అన్ ఈడియం అండ్ ఏ లెగ్ టు స్టడీ ఇన్ ద USA. ఇట్ కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ టు స్టడీ ఇన్ ద USA. నాకు ఇక్కడ USAలో చదవడం అనేది చాలా ఖరీదైనది, ఖరీదుతో కూడుకున్నది. అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్, సీ హియర్, అది వచ్చేసింది దాంట్లో ఈడియం, ఆ వాక్యంలో వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పీస్ ఆఫ్ ద కేక్. ఏ పీస్ ఆఫ్ ద కేక్, ఒక కేక్ ముక్క అనే మీనింగ్ రాదు. మనం అనుకుంటాం పీస్ ఆఫ్ ద కేక్ ఏమో సార్ కేక్ ముక్క కదా అనుకుంటాం, బట్ నాట్ దట్ రియల్ మీనింగ్. బట్ అన్ప్రెడిక్టబుల్ మీనింగ్, ఊహించని మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ? ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వెరీ ఈజీ. ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వాట్? వెరీ ఈజీ, చాలా సులభమైన. ఇష్టం తెలుగులోన్నా గుర్తుపెట్టుకో, దాని మీనింగ్ ఇంగ్లీష్లోనే లేదు, యాజ్ యువర్ లైక్, బట్ రిమెంబర్ ద మీనింగ్. ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వెరీ ఈజీ. ఏ పీస్ ఆఫ్ ద కేక్ అంటే అర్థమైంది? చాలా సులభమైన. నౌ సీ ద సెంటెన్స్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. బ్యాటింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ద కేక్ ఫర్ విరాట్ దీస్ డేస్. బ్యాటింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ద కేక్ ఫర్ విరాట్ కోహ్లీ దీస్ డేస్. ఈ రోజులలో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ అనేది చాలా సులభం. సియర్ వెరీ ఈజీ సెంటెన్స్. మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ రాయొచ్చు, వేరే సెంటెన్స్ రాక, యాజ్ యువర్ లైక్, బట్ ఈజీ సెంటెన్స్ ఆర్ గివెన్, చాలా ఈజీగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఫోర్త్ ఈడియం, ఫోర్త్ వన్, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. A drop in the ocean, it is an idiom. What is the meaning of this idiom? A very small part of something much bigger. A drop in the ocean means samudramlo oka chukka. A drop in the ocean, samudramlo neeti chukka anta antam. A very small part of something much bigger అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నదంటే కొంచెం భాగం, కొంచెం. A very small part of something much bigger.
ఇక్కడ సముద్రంలో నీటి బొట్టు అంత అంటే చాలా తక్కువ. సముద్రంలో ఒక నీటి చుక్క అంటే అర్థమైంది చాలా తక్కువ అన్నట్టు. సియర్ సెంటెన్స్, ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. నా ఈ చిన్న విరాళము ఒక సముద్రంలో నీటి చుక్కంతది. See here, simple sentence. The small donation was just a drop in the ocean. Next, fifth one. Bite one's tongue. Bite one's tongue. ఇది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. బైట్ వన్స్ టంగ్ అంటే ఇది నాలుక ఖర్చుకోవడం, నాలుక ఖర్చుకోవడం, కొరుక్కోవడం అంటుంటాం. బైట్ వన్స్ టంగ్. Want to say something but stopping oneself. Want to say something but stopping oneself. నాలుగు ఖర్చుకోవడం అంటే ఏంది? ఒక్కొక్కసారి మనం చెప్పబోయి వద్దు అని ఆపుతాం. Want to say something but stopping oneself. చెప్పబోయి నా నాలుక దగ్గరికి వచ్చి మరీ ఆపేస్తాం. దట్ ఈజ్ బైట్ వన్స్ టంగ్. దాన్ని మనం నాలుగు ఖర్చుకోవడం అంటాం. అంటే ఏంది ఇక్కడ? సీ ద సెంటెన్స్ చూడండి. సితారా వాంటెడ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ద అన్ఫెయిర్ డిసిజన్ బట్ షీ బిట్ హర్ టంగ్. సితారా వాంటెడ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ద అన్ఫెయిర్ డిసిజన్. ఇక్కడ సితారా ఏదో అన్ఫెయిర్ డిసిజన్ ఏదో మాట్లాడబోయింది, చెప్పబోయింది. బట్ షీ బైట్ హర్ టంగ్. నాలుగు ఖర్చుకున్నది, నలుగురుకున్నది, చెప్పలేకపోయింది, ఆపేసింది. సిక్స్త్ వన్, గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్. సి ద ఈడియం, సిక్స్త్ ఈడియం, గో ద ఎక్స్ట్రా మైల్. అంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం అంటే మీనింగ్ ఏంది? డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ మీన్స్ నీడెడ్. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ మీన్స్ అవసరమైన దానికన్నా ఎక్కువ చేయడం. గో ద ఎక్స్ట్రా మైల్ మీన్స్, గో ద ఎక్స్ట్రా మైల్ అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చేయడం. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. ఇక్కడ మా నాన్నగారు అవసరమైన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అవసరమైన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తూ ఉంటాడు. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. ఇట్లా మనం ఇచ్చిన ఈడియంని ఆ సెంటెన్స్లో ఇమీడియట్ అట్టు గో ద ఎక్స్ట్రా మైల్. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్. ఆ ఇచ్చిన ఈడియం డెఫినెట్గా నువ్వు రాసే సెంటెన్స్లో రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ మీనింగు వస్తుంది. So, we will continue this topic next video. Thank you. Hi students, now we will continue our grammar topic, idioms and phrases. Open your textbook, page number 252. See, seventh idiom, page number 252, seventh idiom చూడండి. Get ducks in a row. Get ducks in a row. Here, get ducks in a row. This is an idiom. ఇదొక idiom. To get one's affairs in order or organized. Get ducks in a row అంటే ఇక్కడ డక్స్ అంటే బాతులు, రో అంటే వరుస క్రమంలో పెట్టడం. బాతుల్ని వరుస క్రమంలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీని మీనింగ్లో అంటే దీని ప్లేస్లో ఏ మీనింగ్ వస్తుంది? టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ అంటే మన వ్యవహారాలని చక్కదిద్దుకోవడం. టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజ్డ్. మన వ్యవహారాన్ని చక్కదిద్దుకోవడము. ఒక వరుస క్రమంలో పెట్టడం అంటే పరిస్థితులు చక్కదిద్దుకోవడం. టు గెట్ డక్స్ ఇన్ ఏ రో మీన్స్ టు గెట్ వన్స్ అఫైర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజ్డ్ అంటే వ్యవహారాన్ని చక్కదిద్దడం. నౌ విల్ మేక్ వన్ సెంటెన్స్. వాక్యం చూద్దాం ఇక్కడ. ఐ కాంట్ హోప్ టు డూ వెల్ ఎట్ మై జాబ్
until I get my ducks in a row. See the sentence. One sentence చూడండి ఇక్కడ. I can't hope to do well at my job. నా జాబుని నేను సరిగా చేయలేకపోతున్నా. ఎప్పటి వరకు? Until I get my ducks in a row. నా పరిస్థితులు చక్కదిద్దేంత వరకు, వ్యవహారం చక్కబడేంత వరకు నేను నా జాబ్ నేను చేయలేకపోతున్నా. సో దిస్ ఈజ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో యూ హ్యావ్ టు రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ విత్ యూజింగ్ దిస్ ఈడియం. ఈ ఈడియంను ఉపయోగిస్తూ మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాలి, మీనింగ్ వచ్చేటట్టు రాయాలి. నెక్స్ట్ 8th one. Let the cat out of the bag. See 8th idiom. Let the cat out of the bag. అంటే ఇక్కడ ఆ పిల్లిని బ్యాగ్ నుంచి వదిలిపెట్టడం అనే మీనింగ్ కాదు. దీని ప్లేస్లో ఏ మీనింగ్ వస్తుంది? రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ. రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ. అనుకోకుండా రహస్యాన్ని బయట పెట్టడం. రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ మీన్స్ అనుకోకుండా రహస్యాన్ని బయట పెట్టడం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూద్దాం సెంటెన్స్ చూద్దాం ఇక్కడ. జోయల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ మై సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. హియర్ జోయల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇక్కడ జోయల్ అనుకోకుండా రహస్యాన్ని బయటపెట్టాడు. దేని గురించి? అబౌట్ మై సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. ఇక్కడ నేను నా బర్త్డే పార్టీని సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నా, ఆశ్చర్యంగా ఇద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా ఆయన సీక్రెట్ని బయటపెట్టాడు. సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ. ఇట్లా మనం ఆ ఈడియంలో ఉన్న వర్డ్స్ వాటి మీనింగు వేరే వస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్లీ అక్కడ యాక్చువల్ వర్డ్స్ కన్నా మీనింగ్ వేరే వస్తుంటుంది ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. 9th one. వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్. వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ అంటే ఇక్కడ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ అంటే గడియారానికి వ్యతిరేకంగా పనిచేయడం. అంటే నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్. నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్. మనం ఏదో చేయాలనుకుంటాం, ఆ చేయడానికి సరిపోయే టైం లేకపోవడం. నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్. కావలసినంత సమయం లేకపోవడము అంటే మనకు కావాల్సిన టైం లేకపోవడం. దాన్ని ఏమంటాం? ఏ ఈడియం ఇది? వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్. సో యూజింగ్ విత్ ఈడియం విల్ మేక్ వన్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ రియల్లీ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నౌ. ఐ ఆమ్ రియల్లీ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నౌ. నాకు నిజంగా టైం లేదు. ఐ మస్ట్ హర్రీ. తొందరగా నేను పోవాలి, తొందరగా వెళ్ళాలి. అంటే ఇక్కడ గడియారానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే అర్థమైంది. వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్, నాకు టైం లేదు, తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ 10th idiom. 10th one. See ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ అంటే కొట్టడము, ఏ డెడ్ హార్స్ అంటే చనిపోయిన గుర్రాన్ని కొట్టడం. సార్ చనిపోయిన గుర్రాన్ని కొట్టడం ఏంది అంటే మీనింగ్ సపరేట్. దిస్ మీనింగ్ అనదర్ మీనింగ్ ఇట్ గివ్స్. వేరే మీనింగ్ ఇస్తుంది చూడండి. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ మీన్స్ అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈజ్ ఓవర్ అంటే ఇక్కడ ఒకటి అయిపోయింది, ఏదో జరిగిపోయింది, దాని గురించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం, దాన్నే కొనసాగించడం. అయిపోయిన దాని గురించి కొనసాగించడం, లేక దాన్నే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం దాని గురించే. అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ రిమెంబర్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మీనింగ్ గుర్తుపెట్టుకొని వీఆర్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. మేము మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ. మా బిజినెస్లో ప్రస్తుతం డబ్బులు వస్తలేవు, లాభదాయకంగా లేదు. సో లెట్ us డూ సంథింగ్ ఎల్స్. ఇంకేదన్నా ఒకటి చేయాలి అంటే దాని వెంటనే ప్రయత్నం చేస్తారు. అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ. ఇక్కడ మా బిజినెస్ లాస్ అయిందని మాకు తెలుసు, అయినా కానీ మేము ఏం చేస్తున్నాం? ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. దాని వెంటనే పడుతున్నాం, దానికే ప్రయత్నం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఈడియం.
ఇవి కొంచెం మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఉంటాయి ఇవి. నో బై హార్ట్, ఇక్కడ బై హార్ట్ చేయకండి, బట్టి పడితే ఉండవు. ఫస్ట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఈడియం, దెన్ అండర్స్టాండ్ మీనింగ్ అండ్ లెర్న్ మీనింగ్. ఫస్ట్ ఆ ఈడియం ఏం చూడండి, తర్వాత దాని మీనింగ్ ఏమొస్తుంది చూడండి, తర్వాత సెంటెన్స్ ఈ బుక్లో ఉన్నది రాసిన ఏం లేదు, లేక ఓన్ సెంటెన్స్ కూడా రాయొచ్చు. బట్ దట్ సెంటెన్స్ విల్ గివ్ కంప్లీట్ మీనింగ్, కంప్లీట్ సెన్స్. విచ్ సెంటెన్స్ యు ఆర్ రైటింగ్, దట్ సెంటెన్స్ విల్ గివ్ కంప్లీట్ సెన్స్. మీరు ఏదైతే సెంటెన్స్ రాస్తారో ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఉండాలి. రిమెంబర్. 11th వన్, ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే 9లో మబ్బులు. వాట్ ఈస్ దేర్? దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ మీనింగ్. ఆన్ క్లౌడ్ 9 9లో మబ్బులు, ఇది కాదు మీనింగ్. వెరీ హ్యాపీ, చాలా సంతోషం. దిస్ ఈజ్ ద రియల్ మీనింగ్. ఇది అసలు మీనింగ్ ఇక్కడ మనకు. ఆన్ క్లౌడ్ 9 మీన్స్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం ఆన్ క్లౌడ్ 9 అంటే. సో సెంటెన్స్, దాని కింద సెంటెన్స్ చూడండి. రాహుల్ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 యాజ్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. రాహుల్ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 యాజ్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. అతనికి జాబ్ వచ్చింది కాబట్టి, మంచి జాబ్ వచ్చింది కాబట్టి రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆన్ క్లౌడ్ 9 వెరీ హ్యాపీ హీ ఫీల్స్. ఇట్లా మనం యూజింగ్ సింపుల్ వర్డ్స్ మేక్ కంప్లీట్ సెంటెన్స్. చిన్న చిన్న పదాలతో కూడా మనం ఫుల్ మీనింగ్ సెంటెన్స్ రాయొచ్చు. నెక్స్ట్ 12th వన్, 12th ఇడియం, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే బ్లూ నుంచి బోల్ట్ అంటే అర్థమైంది, సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా ఏదో జరగడం. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే రిమెంబర్, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా జరగడం. ద రిజల్ట్స్ ఆఫ్ ద రీసెంట్ పోల్స్ వర్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ పార్టీస్. See here, the results of the recent polls, ఈ మధ్యనే జరిగిన ఎలక్షన్ల యొక్క ఫలితాలు వర్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, అనుకోకుండా వచ్చినవి, ఊహించని ఫలితాలు వచ్చినవి. టు మెనీ పార్టీస్, చాలా పార్టీలకు ఊహించని ఫలితాలు వచ్చినవి. నెక్స్ట్ 13th వన్, స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. స్టార్మ్ అనేది తుఫాను, మీకు తెలుసు. ఇన్ ఏ టీ కప్ అంటే టీ కప్పులో తుఫాను. టీ కప్లో తుఫాన్ ఏం సార్? దిస్ గివ్స్ అనదర్ మీనింగ్, అన్ఎక్స్పెక్టెడ్ మీనింగ్ ఇస్తుంది ఇక్కడ. ఇది ఆ టీ కప్లో తుఫాన్ అనే మీనింగ్ ఏమి ఇస్తుంది ఇక్కడ మనకు? మీనింగ్ చూడండి, మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్. మనం చూస్తుంటాము అప్పుడప్పుడు, మనం కూడా అట్లా లోన్ అవుతుంటాము. మేకింగ్ అన్నెసెసరీ ఫస్, అనవసరమైన దాని గురించి ఎక్కువ రచ్చ చేస్తుంటాం. అనవసరమైన దాని గురించి ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటాం. మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గందరగోళానికి గురవుతుంటాం మనం అనవసరమైన విషయం గురించి. గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్, దట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ థింగ్. ఏదో అంత ముఖ్యమైన విషయం కాదు, బట్ గెట్టింగ్ ఎక్సైటెడ్. కానీ మనం ఏం చేస్తాం? ఉద్రేకపడుతుంటాం, ఆనందపడుతుంటాం. గెట్టింగ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్ అంటే అది ముఖ్యమైన కాని విషయం గురించి, ఇంపార్టెంట్ కాని దాని గురించి మనం ఎక్కువ సంతోషపడతాం. లేక మేకింగ్ అన్నెసెసరీ ఫస్. అన్నెసెసరీ ఫస్ అంటే ఇక్కడ అనవసరమైన దాని గురించి మనం రచ్చ చేస్తూ ఉంటాం. ఎట్లా? దేర్ వాజ్ ఏ స్టార్మ్ ఇన్ ద టీ కప్ ఓవర్ హూ షుడ్ బి ద చీఫ్ గెస్ట్ ఆన్ హాస్టల్ హాలిడే. See here, one simple sentence. There was a storm in the tea cup. అక్కడ అనవసరమైన గందరగోళం నెలకొన్నది. దేని గురించి? హూ షుడ్ బి ద చీఫ్ గెస్ట్ ఆన్ హాస్టల్ డే. హాస్టల్ డే రోజు చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవాలనేది చిన్న విషయం అది. సో దాని విషయంలో మేకింగ్ అన్నెసెసరీ ఫస్, గందరగోళం సృష్టించరు. ఎవరిని పెట్టాలి చీఫ్ గెస్ట్, ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవాలని మనం గందరగోళం సృష్టిస్తున్నాము.
నెక్స్ట్ 14th one. Make hay while the sun shines. Make hay while the sun shines. ఇక్కడ హే అంటే ఎండుగడ్డి మనకు తెలుసు, వ్యవసాయదారులు చేస్తుంటారు, వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే గడ్డిని ఎండబెట్టుకో, ఎండుగడ్డి తయారు చేసుకో. ఎండ వెళ్ళినప్పుడే ఎండుగడ్డిని తయారు చేసుకో అంటే అర్థమైంది. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్ విచ్ మే నాట్ లాస్ట్ లాంగ్. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్, మనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే దాన్ని లాభంగా మార్చుకో. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యువేషన్, మంచి పరిస్థితులు బాగున్నప్పుడే దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకో. విచ్ మే నాట్ లాస్ట్ లాంగ్, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు, పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు. అవి ఉన్నప్పుడే నువ్వేమైనా చేసుకోవాలి. మేక్ హే వైల్ ద సన్ షైన్స్, దీన్నే మనం మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటాం. అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే గడ్డిని ఎండబెట్టుకో అంటాం. సో సి సెంటెన్స్, అవర్ బాస్ ఈజ్ ఆన్ ఏ వెకేషన్. ఇప్పుడు మా బాస్ సెలవులో ఉన్నాడు. లెట్స్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అండ్ రిలాక్స్. కాబట్టి మనం ఇప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకుందాం, మనం రిలాక్స్ అవుదాం. సింపుల్ సెంటెన్స్, అవర్ బాస్ ఈజ్ ఆన్ ఏ వెకేషన్, లెట్స్ మేక్ హే వైల్ సన్ షైన్స్ అండ్ రిలాక్స్. సో we will continue this topic next video. Thank you. Hi students, now we will continue our grammar topic, idioms and phrases. Open your textbook, see page number 252, 15th one. Beat black and blue. Beat black and blue means covered with bruisey marks caused by being hit. Beat black and blue means, ఇక నేను బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే బ్లాక్ అంటే నల్లగా, బ్లూ అంటే నీలి వర్ణంలో కొట్టడం అని కాదు మీనింగు. ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్, ఆల్రెడీ టోల్డ్. కవర్డ్ విత్ బ్రూజీ మార్క్స్ కాజ్డ్ బై బీయింగ్ హిట్, బాగా కొట్టిన తర్వాత ఏర్పడిన మర్రలు లేక వాతలు అంటాం, కమిలినటువంటివి, బాగా కమిలేటట్టు కొట్టడం, వాతలు వచ్చేటట్టు కొట్టడం. కిరణ్ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ బై ద వయలెంట్ క్రౌడ్. కిరణ్ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ బై ద వయలెంట్ క్రౌడ్. ఆ జనసమూహం మధ్యన కిరణ్ని బాగా వాతలు వచ్చేటట్టు కొట్టారు. ఇట్లా ఈడియం అనేది ఇక్కడ మనకు ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, దాని మీనింగ్ వేరే వస్తుంది. సి పేజ్ నెంబర్ 253. ఫైట్ యాన్ అప్హిల్ బ్యాటిల్. ఫైట్ యాన్ అప్హిల్ బ్యాటిల్. ఇక్కడ ఫైట్ అంటే పోరాడడం, అప్హిల్ బ్యాటిల్ అంటే పైకెత్తి పోరాడడం. దట్ వాజ్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ struggle against very unfavorable conditions, unfavorable circumstances. Struggle against very unfavorable circumstances, unfavorable conditions means అననుకూల పరిస్థితులలో, అనుకూలంగా లేని పరిస్థితులలో పోరాడడం అంటే పరిస్థితులను ఎదుర్కొని పోరాడడం. The Kings 11 Punjab have to fight an uphill battle to win the IPL 9 title. The Kings 11 Punjab have to fight an uphill battle to win the IPL 9 title. IPL 9 టైటిల్ గెలవడం కోసం కింగ్స్ 11 పంజాబ్ బాగా పోరాడింది, ప్రతికూల పరిస్థితులలో పోరాడింది. నెక్స్ట్ డాంకీస్ ఇయర్స్, అనదర్ ఇడియం డాంకీస్ ఇయర్స్ అంటే ఇక్కడ గాడిద సంవత్సరాలు అంటాం. గాడిద సంవత్సరాలు ఏం సార్ అంటే డూయింగ్ సంథింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. డాంకీస్ ఇయర్స్ మీన్స్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఎక్కువ కాలం ఏదో ఒకటి చేయడం, ఎక్కువ కాలం చేసుకుంటూ పోవడం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ డాంకీస్ ఇయర్స్. I have been teaching grammar for donkey's years.
ఇక్కడ నేను చాలా కాలం నుంచి గ్రామర్ను బోధిస్తున్నాను. ఇట్లా ఇచ్చిన ఈడియంకి మనం చూసుకొని దాని కరెక్ట్ మీనింగ్ ఏదో గుర్తుపెట్టుకొని మనం సింపుల్ సెంటెన్స్లో ఓన్ సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 18th వన్, ఎట్ ద 11th hour. ఎట్ ద 11th hour అంటే 11వ గంటలో. అంటే ఇది మీనింగ్ దట్ మీన్స్ సంథింగ్ డన్ ఇన్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్. సంథింగ్ డన్ ఇన్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అంటే ఇక్కడ చివరి క్షణంలో ఏదో చేయడం. ఎట్ ద 11th hour అంటే 11వ గంటని మీనింగ్ కాదు, చివరి క్షణంలో ఏదో చేయడం. ఎట్లా? ఇఫ్ యూ వాంట్ టు డూ యువర్ బెస్ట్, డోంట్ డూ థింగ్స్ ఎట్ ద 11th hour. ఇఫ్ యూ వాంట్ టు డూ యువర్ బెస్ట్, నువ్వు మంచిగా ఏదైనా చేయాలనుకుంటే డోంట్ డూ థింగ్స్ ఎట్ ద 11th hour, చివరి క్షణంలో పనులు చెయ్యకు. బిగినింగ్ కానించే పర్ఫెక్ట్గా చెయ్యి, చివరి క్షణంలో చెయ్యొద్దు. బీ ఇన్ వన్స్ బానెట్. బీ ఇన్ వన్స్ బానెట్ అంటే ఒకరి బానెట్లో తేనెటీగ అనే మీనింగ్ రాదు. దిస్ మీన్స్ an idea which constantly occupies one's thoughts. Be in one's bonnet means an idea which constantly occupies one's thoughts. ఒకే ఆలోచన కలిగి ఉండడం ఎల్లప్పుడూ. an idea which constantly occupies, అలాగే ఆక్యుపై ఉంది, ఆక్రమించున్నది. వన్స్ థాట్స్, ఒకే ఆలోచన కలిగి ఉండడం. ఎట్లా? అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాజ్ ఏ బీ ఇన్ హర్ బానెట్ అబౌట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాజ్ ఏ బీ ఇన్ హర్ బానెట్ అబౌట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. మా ఇంగ్లీష్ సార్ ఎప్పుడు కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు, ఒకే ఆలోచన ఉంటుంది. లైక్ దిస్, హియర్ యూ వాంట్ టు రైట్ అన్ ఈడియం విత్ యువర్ ఓన్ సెంటెన్సెస్. కాకపోతే నువ్వు రాసేటప్పుడు ఆ రాసే సెంటెన్స్లో ఇచ్చిన ఈడియం కంపల్సరీ రావాలి. నెక్స్ట్ వన్, కుక్ సమ్ వన్స్ గూస్. కుక్ సమ్ వన్స్ గూస్ means spoil someone's plans or chances of success. Cook someone's goose means spoil someone's plans అంటే ఇక్కడ మనం ఒకరి ప్రణాళికలని పాడు చేయడం. ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్, ఒకరి విజయాన్ని కూడా మనం పోగొట్టడం. స్పాయిల్ సమ్వన్స్ ప్లాన్స్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. దిస్ ఈజ్ ద మీనింగ్. అంటే ఒకరి ప్రణాళికల్ని మనం పాడు చేయడం. సెంటెన్స్ ఈజ్ దిస్ ఇయర్స్ సివియర్ డ్రాట్ కుక్డ్ రామయ్యాస్ గూస్. దిస్ ఇయర్స్ సివియర్ డ్రాట్, ఈ సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది. అప్పుడు ఏమైంది? కుక్డ్ రామయ్యాస్ గూస్ అంటే రామయ్య యొక్క ప్రణాళికలు మొత్తం పాడైపోయినాయి, అంటే సరిగ్గా పండలేదు. నెక్స్ట్ వన్, ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ మీన్స్ ఇక్కడ ఫెదర్ అంటే ఈక, ఇన్ వన్స్ క్యాప్ అంటే ఒకరి టోపీలో ఈక అనే మీనింగ్ అది ఇక్కడ. అంటే ఏంది? ద అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వన్ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. ద అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వన్ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్, గర్వించదగిన విజయం. ఇక్కడ అచీవ్మెంట్, ద అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వన్ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్, ఒకరు గర్వించదగినటువంటి విజయము. సీ హియర్ సెంటెన్స్, బాహుబలిస్ సక్సెస్ ఈజ్ ఏ ఫెదర్ ఇన్ రాజమౌళిస్ క్యాప్. బాహుబలిస్ సక్సెస్ ఈజ్ ఏ ఫెదర్ ఇన్ రాజమౌళిస్ క్యాప్. ఇక్కడ రాజమౌళి సాధించినటువంటి విజయం ఏందంటే బాహుబలి యొక్క సక్సెస్. నెక్స్ట్ వన్, ర్యాగ్స్ టు రిచెస్. ర్యాగ్స్ టు రిచెస్ అంటే ధనవంతులు కావడం. ఎట్లా? స్టార్ట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అండ్ బికమ్ వెరీ రిచ్ అండ్ సక్సెస్ఫుల్. ర్యాగ్స్ టు రిచెస్, ఇట్ ఈస్ అన్ ఈడియం. దిస్ మీన్స్ స్టార్ట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్, బీదవానిగా లైఫ్ స్టార్ట్ అయింది. వెరీ పూర్ నుంచి అండ్ బికమ్ వెరీ రిచ్, ఒక బీదరికం నుంచి ధనవంతుడుగా తయారు కావడం.
అండ్ సక్సెస్ఫుల్, అట్లా జీవితంలో సక్సెస్ఫుల్ కావడం. పూర్ నుంచి రిచ్. ఎట్లా? టేక్ వన్ ఎగ్జాంపుల్. ధీరుభాయ్ అంబానీస్ లైఫ్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ర్యాగ్స్ టు రిచెస్. ధీరుభాయ్ అంబానీస్ లైఫ్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ర్యాగ్స్ టు రిచెస్. ధీరుభాయ్ అంబానీ యొక్క జీవితము బీదరికం నుంచి ధనవంతుడయ్యాడు. నెక్స్ట్ వన్. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ, ఇది మనం వాడుతుంటాం. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ అంటే కనురెప్ప మూసి తెరిసే లోపల అంటాం. కళ్ళు మూసి తెరిసే లోపల. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ మీన్స్ హ్యాపెన్ ఫాస్ట్ అండ్ ఇన్స్టాంటేనియస్లీ. హ్యాపెన్ ఫాస్ట్, సంథింగ్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్ అంటే వేగంగా జరగడం. కనురెప్ప మూసి తెరిసే లోపలంటే చాలా వేగంగా జరగడం పని. ఇన్స్టాంటేనియస్లీ. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రీచ్డ్ ఎవ్రీ కార్నర్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రీచ్డ్ ఎవ్రీ కార్నర్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ. ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్, ఇంటర్మీడియట్ యొక్క ఫలితాలు ఎంత తొందరగా వెళ్ళిపోయినాయి అంటే కళ్ళు మూసి తెరిచే లోపల స్టేట్ మొత్తం వ్యాపించినవి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. నెక్స్ట్ వన్. ఇన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఇన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అంటే ఇక్కడ దూకడము, బౌండ్స్ అంటే సరిహద్దులు అనే మీనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ మీనింగ్. మేక్ ర్యాపిడ్ ఆర్ స్పెక్టాక్యులర్ ప్రోగ్రెస్. In by leaps and bounds means make rapid mean fast or spectacular progress. అంటే ఇక్కడ స్పెక్టాక్యులర్ మీన్స్ గ్రేట్, బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించడం. తొందరగా, అది కూడా వేగంగా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించడం. See one sentence of your own. See sentence. Our business flourished in leaps and bounds. Our business flourished in leaps and bounds. అంటే మా బిజినెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. లీప్స్ అండ్ బౌండ్స్. నెక్స్ట్ వన్. రిస్క్ లైఫ్ అండ్ లింబ్. రిస్క్ లైఫ్ అండ్ లింబ్ మీన్స్ ఇక్కడ రిస్క్ లైఫ్ అంటే జీవితాన్ని రిస్క్లో పెట్టడం, అండ్ లింబ్ అంటే కూడా అంతే వస్తుంది. కానీ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్ ఆర్ సీరియస్ ఇంజురీ. రిస్క్ లైఫ్ అండ్ లింబ్ మీన్స్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. ఇక్కడ ప్రాణహాని జరగడం లేక చనిపోవడం లాంటివి. ఆర్ సీరియస్ ఇంజురీ లేక తీవ్రమైన గాయాల పాలు కావడం. రిస్క్ లైఫ్ అండ్ లింబ్ అంటే ఇన్ డెత్ ఆఫ్ డేంజర్ ఆఫ్ డెత్ ఆర్ సీరియస్ ఇంజురీ, తీవ్రమైన గాయాలు కావడం లేక మరణించడం. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అండ్ లింబ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అండ్ లింబ్. మీ జీవితాన్ని రిస్క్లో పెట్టొద్దు, గాయాల పాలు కావద్దు. ఎట్లా? బై పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్. రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తూ డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అండ్ లింబ్. నెక్స్ట్ వన్. సేవ్ వన్స్ నెక్ స్కిన్. సేవ్ వన్స్ నెక్ స్కిన్ అంటే ఇక్కడ నెక్ అంటే మెడ, స్కిన్ అంటే చర్మం, సేవ్ అంటే రక్షించడం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీనింగ్. వాట్ ఇస్ ద యాక్చువల్ మీనింగ్? దిస్ ఇస్ ద ఇడియం. సేవ్ వన్స్ నెక్ అండ్ స్కిన్ మీన్స్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్ ఆర్ పనిష్మెంట్. ఎస్కేప్ ఫ్రమ్ డెత్, పనిష్మెంట్, చావు నుంచి లేక శిక్ష నుంచి తప్పించుకోవడం ఎట్సెట్రా. ఎస్పెషల్లీ బై లీవింగ్ అదర్స్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఎస్పెషల్లీ బై లీవింగ్ అదర్స్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ క్లిష్ట పరిస్థితులలో మీ వెంట ఉన్న వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఒక్కనివే తప్పించుకోవడం, శిక్ష నుంచి తప్పించుకోవడం లేక సావు నుంచి తప్పించుకోవడం. సేవ్ వన్స్ నెక్ అండ్ స్కిన్ అంటే. See here an example. Satish got his friends into trouble in order to save his skin. Satish got his friends into trouble in order to save his skin. ఇక్కడ సతీష్ వాళ్ళ ఫ్రెండ్స్ని
కష్టాల్లో వదిలిపెట్టి అతడు రక్షించబడ్డాడు, అతడు బయటపడ్డాడు అని. సో విల్ కంటిన్యూ దిస్ టాపిక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Hi students, now we will continue our grammar topic idioms and phrases. See page number 253, 27th one. Birds of a feather flock together. Birds of a feather flock together. ikkada birds of a feather flock together ante similarly in many ways, so spend time together. Similarly in many ways ante ఒకే రకమైన పక్షులు, సో స్పెండ్ టైం టుగెదర్ ఒకే దగ్గర కూడడం అంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినాయి అంటాం. మనకు తెలుగులో సామెత ఉంది, birds of a feather flock together. That means similarly in many ways, so spend time together. ఒకే జాతి పక్షులు ఒకే దగ్గర చేరడం. Arun and Varun are sports enthusiasts and are often found together. So our friends usually speak of them as birds of a feather flock together. Arun and Varun are sports enthusiasts. ఇక్కడ అరుణ్ మరియు వరుణ్ అనే ఇద్దరు స్నేహితులు ఆటల్లో ముందుంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కలిసి తిరుగుతారు. సో అవర్ ఫ్రెండ్స్ యూజువల్లీ స్పీక్ ఆఫ్ దెమ్, మా స్నేహితులు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళిద్దరిని పిలుస్తారు యాజ్ ఎ బర్డ్స్ ఆఫ్ ఏ ఫ్లాక్ టుగెదర్, ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టు ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు అని చెప్తుంటారు. సో అండర్స్టాండ్ ద ఈడియం ఫస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఈడియం ఈజ్ గివింగ్. ఇక్కడ మీరు ఫస్ట్ ఈడియంని అర్థం చేసుకోవాలి, బికాజ్ ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. ఎందుకంటే అది వేరే మీనింగ్ ఇస్తుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. సి నెక్స్ట్ వన్, కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే ఇక్కడ కీప్ అంటే దూరంగా ఉంచడం, ఆర్మ్స్ లెంత్ అంటే ఈ భుజం దూరంగా ఉంచడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్? నాట్ టు అలో సంబడి టు బి ఫ్రెండ్లీ విత్ యూ. నాట్ టు అలో సంబడి టు బి ఫ్రెండ్లీ విత్ యూ అంటే మీ స్నేహితుల్ని నీ దగ్గరికి రానియకపోవడం, దూరం పెట్టడం, దూరం ఉంచడం. దిస్ మీన్స్ నాట్ టు అలో సంబడి టు బి ఫ్రెండ్లీ విత్ యూ. ఐ ఆల్వేస్ కీప్ చీట్స్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఐ ఆల్వేస్ కీప్ చీట్స్ ఎట్ ఆర్మ్స్ లెంత్. చీట్స్ అంటే ఎవరు ఇక్కడ? డిసీవర్స్, మోసగాళ్ళు. నేను ఎప్పుడు మోసం చేసే వాళ్ళను దూరం పెడతాను, వాళ్ళని దూరం ఉంచుతాను అని. దిస్ అ సింపుల్ సెంటెన్స్. సి నెక్స్ట్ వన్, 29, పేజ్ నెంబర్ 254. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే ఇక్కడ బైట్ ఆఫ్ అంటే కొరకడం, మోర్ దాన్ యూ కెన్ చూ. యూ కెన్ చూ అంటే చూ మీన్స్ నమలడం, చూయింగం అంటాం. ఇక్కడ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ, నువ్వు నమలడం కంటే ఎక్కువ కొరకడం. అంటే మీనింగ్ ఏంది? నమలడం కంటే కొరకడం ఏంది సార్? See here meaning it gives, try to manage something that is too difficult. Here bite off more than you can chew means try to manage something that is too difficult. Try to manage something anyway that is too difficult. That is very difficult situation, that is very difficult problem. Try to manage it. అది చాలా క్లిష్టమైన సమస్య, అయినా కానీ దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసుకోవడం, దాంట్లో నుంచి బయటపడడం. సి ఎగ్జాంపుల్ హియర్, వన్ సెంటెన్స్. ద టైలర్ యాక్సెప్టెడ్ మోర్ వర్క్ దాన్ హీ కుడ్ హ్యాండిల్ అండ్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బిటెన్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్ చూ. ద టైలర్ యాక్సెప్టెడ్ మోర్ వర్క్ దాన్ హీ కుడ్ హ్యాండిల్. ఇక్కడ ఒక టైలర్ ఒక బట్టలు కుడితే ఆయన ఏం చేసిందంటే, ఆయన చేయవలసిన దానికన్నా ఎక్కువ ఒప్పుకున్నాడు. ఆయన కుట్టవలసిన దానికన్నా ఎక్కువ ఒప్పుకున్నాడు. అండ్ రియలైజ్డ్ దట్ అంటే అర్థమైంది, హీ హ్యాడ్ బిటెన్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్
చూస్. చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అన్నట్టు అది, అయినా కానీ ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వన్, టేక్ ద బుల్ బై ద హార్న్స్. టేక్ ద బుల్ బై ద హార్న్స్. బుల్ అంటే మనకు తెలిసి ఎద్దులు, బై ద హార్న్స్ అంటే కొమ్ములు. ఎద్దుల కొమ్ములతోని ఎద్దులను పట్టుకోవడం, కొమ్ములతో ఎద్దులను పట్టుకోవడం అంటే ఏది మీనింగ్ వస్తుంది? యాక్ట్ డిసిసివ్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. టేక్ ద బుల్ బై ద హార్న్స్ మీన్స్ యాక్ట్ డెసిసివ్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. యాక్ట్ డెసిసివ్లీ, చాలా తెలివిగా ప్రవర్తించడం. ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం, యూ ఫేస్ సమ్ డిఫికల్ట్ ప్రాబ్లం. నీకేదో క్లిష్టమైన సమస్య వచ్చింది, అప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించటం, తెలివిగా దాన్ని డీల్ చేయడం. ఎట్లా? సీదా సెంటెన్స్. ద మేనేజర్ అవాయిడెడ్ టేకింగ్ ఏ డెసిజన్ బట్ ఫైనల్లీ టుక్ ద బుల్ బై ద హార్న్స్. ద మేనేజర్ అవాయిడెడ్ టేకింగ్ ఏ డెసిజన్. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోపోయాడు మేనేజర్, కానీ దాన్ని తీసుకోలేదు, పక్కకు పెట్టేశాడు. అంటే అర్థమైంది? బట్ ఫైనల్లీ టుక్ ద బుల్ బై ద హార్న్స్. అంటే దాన్ని తెలివిగా తప్పించుకున్నాడు ఆ డెసిషన్ నుంచి. నెక్స్ట్ వన్, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఇక్కడ నో స్టోన్ అంటే ఏ రాయిని, అన్టర్న్డ్ అంటే ఇక్కడ లీవ్ అంటే వదిలిపెట్టడం, అన్టర్న్డ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏ రాయిని వదిలిపెట్టకుండా అని మీనింగ్. బట్ దిస్ గివ్స్ అనదర్ మీనింగ్. అది కాదు మీనింగు, it gives another meaning. What is the actual meaning? Try everything possible to achieve something. Leave no stone unturned means try everything possible to achieve something. You want to achieve something. నువ్వేదో సాధించాలనుకుంటున్నావు, ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్, దానికోసం నువ్వు ప్రతిదీ సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయి. ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్. నువ్వు అనుకున్నది సాధించడం కోసం దేన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నించడం. ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం లీవ్ చేయొద్దు, వదిలిపెట్టొద్దు. దిస్ ఈజ్ ద మీనింగ్, యాక్చువల్ మీనింగ్. ప్రెసిడెంట్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ టు మోటివేట్ ద యూత్. సీ ద బ్యూటిఫుల్ సెంటెన్స్. ప్రెసిడెంట్ కలాం, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్, దేన్ని వదిలిపెట్టలేదు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. దేనికోసం? టు మోటివేట్ ద యూత్, యూత్ని మోటివేట్ చేయడం కోసం, యూత్ని ప్రేరేపించడం కోసం అతడు దేన్ని వదిలిపెట్టలేదు. సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఇట్లా మీరు సింపుల్ సెంటెన్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. బట్ దట్ సెంటెన్స్ గివ్స్ ఫుల్ మీనింగ్, కంప్లీట్ సెన్స్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, నువ్వు రాసే సెంటెన్సు ఫుల్ మీనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, నో స్ప్రింగ్ చికెన్. నో స్ప్రింగ్ చికెన్ అంటే నో స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ సీజన్లో, చికెన్ అంటే చికెన్ లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. చాలామంది అట్నే అనుకుంటుంటారు. లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్త చదవండి. ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో చికెన్ లేదు కాదు. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, చాలా పాతదైపోవడం, ముసలివాళ్ళు అయిపోవడం. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్ ఆర్ వెల్ పాస్ట్ ఈజ్ యూత్, యవ్వన దశ వెళ్ళిపోవడం. వెల్ పాస్ట్ ఈజ్ యూత్ అంటే ఏంది? ముసలి దశకు చేరుకోవడం. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, ముసలివాడైపోవడం. నో స్ప్రింగ్ చికెన్ మీన్స్ వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, ముసలిదనం రావడం. ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్, ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్ అంటే నాకు స్ప్రింగ్ చికెన్ లేదు కాదు మీనింగ్, నేను ముసలివాడిని అయిపోయాను. యూనో, మీకు తెలుసు. హౌ కెన్ ఐ డ్యాన్స్, నేను ఎట్లా డ్యాన్స్ చేస్తాను? డ్యాన్స్ చేయమంటే హౌ కెన్ ఐ డ్యాన్స్, నేను డ్యాన్స్ ఎలా చేయగలను? ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్, I became very old. Next one, behind wildest dreams. Behind wildest dreams. Behind wildest dreams means better than you imagined for. ఇక్కడ వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే క్రూరమైన కలల కన్నా ఎక్కువ అంటే దట్ మీన్స్ బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫర్, నువ్వు ఊహించిన దానికన్నా మంచిగా. దిస్ ఈజ్ రిమెంబర్, బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫర్, నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దానికన్నా బెటర్, మంచిగా. ద బంపర్ హార్వెస్ట్ వాజ్ బిహైండ్ ద ఫార్మర్స్ వైల్డెస్ట్ డ్రీమ్స్. ద బంపర్ హార్వెస్ట్ వాజ్ బిహైండ్ ద ఫార్మర్స్ వైల్డెస్ట్ డ్రీమ్స్
ఆ రైతులకు మంచి పంట దిగుబడి వచ్చింది. ఊహించిన దానికన్నా వాళ్ళు ఎంతో వస్తుందని ఊహించుకున్నారు, అంతకన్నా ఎక్కువ వచ్చింది. బంపర్ హార్వెస్ట్ వచ్చింది ఈ సంవత్సరం. నెక్స్ట్ వన్, కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. ఇక్కడ నోస్ అంటే ముక్కు, కీప్ అంటే ఉంచడం, టు ద గ్రైండ్ స్టోన్ అంటే గ్రైండ్ స్టోన్ దగ్గర తీసుకుపోయి నీ ముక్కు ఉంచడం, అది కాదు. ఇట్ గివ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ హార్డ్. కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ మీన్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్, పని మీద ఏకాగ్రత పెట్టడం, ఆర్ స్టడీయింగ్ హార్డ్, కష్టపడడం, చదువు మీద ఏకాగ్రత పెట్టడం. కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్. ఉమా ఈజ్ ఇన్ ద ఇంటర్మీడియట్ క్లాస్ and he has to keep her nose to the grindstone. No time for games or music. Uma is in the intermediate class. ఇప్పుడు ఉమా ఇంటర్మీడియట్ క్లాస్లో ఉంది. హ్యాస్ టు కీప్ హర్ నోస్ టు ద గ్రైండ్స్టోన్. ఆమె ఏకాగ్రత పెట్టింది ఆ క్లాసులలో. నో టైం ఫర్ గేమ్స్ అండ్ మ్యూజిక్. ఆమె గేమ్స్కు మ్యూజిక్కు టైం లేదు. ప్యాడిల్ యువర్ ఓన్ కెనాయ్. ప్యాడిల్ యువర్ ఓన్ కెనాయ్. ఇక్కడ ఓన్ కెనాయ్ అంటే ఇది, ఓన్ అంటే సొంతంగా, ప్యాడిల్ అంటే తెడ్డు, సొంతం తెడ్డు చేసుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ ప్యాడిల్ యువర్ ఓన్ కెనా మీన్స్ డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల సహాయం లేకుండా డూ సంథింగ్. యూ వాంట్ టు డూ సంథింగ్, నువ్వు ఏదో ఒకటి చేయడం, సహాయం తీసుకోకుండా చేయడం. Sonu refused all help as he believed in paddling his own canoe. Sonu refused all help. సోను ఎవ్వరు సహాయం తీసుకోలేదు, అందరి సహాయం తిరస్కరించాడు. యాజ్ హీ బిలీవ్డ్ ఇన్ ప్యాడ్లింగ్ హిజ్ ఓన్ కెనాయ్. ఎందుకంటే తీసుకోవద్దు అనుకున్నాడు అతడు, ఎవరి సహాయం తీసుకోవద్దు అనుకున్నాడు. నెక్స్ట్ వన్, హ్యావ్ ఏ బోన్ టు పిక్. హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటే ఇక్కడ హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటే బోన్ అంటే ఎముక, పిక్ అంటే పట్టుకోవడం, ఒక ఎముకను ఎంచుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. వాట్ ఇస్ ది యాక్చువల్ మీనింగ్ ఈజ్ annoyed with somebody and talk to them about it. annoyed with somebody అంటే ఎవరి మీదనో నీకు annoyed విసుకొచ్చింది, కోపం వచ్చింది, కానీ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్, మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నావు. annoyed with somebody and talk to them about it. కోపం వచ్చినా కానీ వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. ఎట్లా, లక్ష్మి హ్యాజ్ ఏ బోన్ టు పిక్ విత్ రేవతి. లక్ష్మి ఇక్కడ రేవతి మీద కోపం ఉంది. యాజ్ షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్, కానీ మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేదు. నెక్స్ట్ వన్, గివ్ ఏ టంగ్ ల్యాషింగ్. గివ్ ఏ టంగ్ ల్యాషింగ్. టంగ్ ల్యాషింగ్ మీన్స్ స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా తిట్టడం. స్కోల్డ్ అంటే తిట్టడం. స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా చీవాట్లు పెట్టడం, తిట్టడం. గివ్ ఏ టంగ్ ల్యాషింగ్ మీన్స్ స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా తిట్టడం. ద టీచర్ గేవ్ ద లేజీ బాయ్ ఏ టంగ్ ల్యాషింగ్. ఆ సోమరిపోతుని టీచర్ బాగా తిట్టాడు, బాగా చీవాట్లు పెట్టాడు. ద టీచర్ గేవ్ ద లేజీ బాయ్ ఏ టంగ్ ల్యాషింగ్. నెక్స్ట్ వన్, డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అంటే 9 దుస్తులు వేసుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్, అది కాదు మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్? వియరింగ్ స్మార్ట్ ఆర్ గ్లామరస్ క్లాత్స్. డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ మీన్స్ వియరింగ్ స్మార్ట్, వేరింగ్ స్మార్ట్ ఆర్ గ్లామరస్ డ్రెస్, మంచి దుస్తులు వేసుకోవడం, గ్లామరస్ క్లాత్స్ వేసుకోవడం. యాక్టర్స్ ఆఫెన్ డ్రెస్ అప్ టు ద నైన్స్ ఫర్ పబ్లిక్ ఫంక్షన్స్. యాక్టర్స్ ఆఫెన్ డ్రెస్ అప్ టు ద నైన్స్. ఇక్కడ యాక్టర్స్ మంచి దుస్తులు వేసుకుంటారు ఫర్ పబ్లిక్ ఫంక్షన్స్, ఏమైనా పార్టీలు అవుతుంటే సెలబ్రేషన్స్లో. సో విల్ కంటిన్యూ దిస్ టాపిక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, we will continue our grammar topic, idioms and phrases. See page number 254, 39. Make one's ears burn. Make one's ears burn means embarrassed by hearing something being said about you.
make one's ears burn. This is the idiom. It gives another meaning. It gives another meaning of the usual words. ఇక్కడ ఇచ్చిన పదాలకు వ్యతిరేక అర్థం, వేరే మీనింగ్ ఇస్తుంది ఇది మనకు. మేక్ వన్స్ ఇయర్స్ బర్న్ అంటే ఇక్కడ ఒకరు చెవులు, బర్న్ అంటే కాలిపోయినవి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. బట్ యాక్చువల్ మీనింగ్ ఈజ్ embarrassed by hearing something being said about you. ఏదో నీ గురించి చెప్పినప్పుడు నువ్వు షాక్ గురి కావడం. ఎంబరాస్డ్, షాక్కు గురి కావడం. విత్ యూజింగ్ ఆఫ్ దిస్ ఈడియం మేక్ యువర్ ఓన్ సెంటెన్స్. ఈ ఈడియంను ఉపయోగించి నువ్వు ఏం చేయాలి? సొంత వాక్యం రాయాలి. సీ దిస్ సెంటెన్స్. ద డిస్కషన్ అబౌట్ మై చైల్డ్హుడ్ ప్రాంక్స్ made my ears burn. The discussion about my childhood pranks made my ears burn. అంటే ఇక్కడ నా బాల్యానికి సంబంధించినటువంటి చర్చ అనేది నాకు షాక్ గురి చేసింది. నెక్స్ట్ 40. టర్న్ ఏ డెఫ్ ఇయర్. టర్న్ ఏ డెఫ్ ఇయర్. దిస్ ఈజ్ అనదర్ ఇడియం. రిఫ్యూజ్ టు లిజన్ టు సంబడి. Turn a deaf ear means refuse to listen to somebody. అంటే ఇక్కడ మనం ఒకరు చెప్పిన విషయాన్ని తిరస్కరించడం, దీన్ని మనం ఏమంటాం? పెడచెవున పెట్టడం అంటాం, పట్టించుకోకపోవడం అంటాం. Turn a deaf ear means refuse to listen to somebody. Now make one sentence. Our boss turned a deaf ear to our request for changing the venue of the meeting. Our boss turned a deaf ear to our request for changing the venue of the meeting. మా మీటింగ్ యొక్క ప్లేస్ని మార్చాలని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మా బాసు పెడచెవున పెట్టాడు. సో లైక్ దిస్ రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ 41. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అంటే ఇక్కడ సాల్ట్ మైన్స్ అంటే సాల్ట్ అంటే ఉప్పు, మైన్స్ అంటే గనులు, ఉప్పు గనుల దగ్గరికి పోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. Actual meaning is returning to work with someone reluctance. Returning to work with some reluctance. This meaning is back to the salt mines means returning to work with some reluctance. Reluctance means unwillingness. అంటే మళ్ళీ ఏదో అన్విల్లింగ్నెస్తోని మనం తిరిగి వర్క్లో జాయిన్ కావడం, అయిష్టంతోని పనిచేయడం, వర్క్ దగ్గర రావడం. See the sentence. After the vacation, the students had to go back to the salt mines. హాలిడేస్ తర్వాత మనం చూస్తుంటాం విద్యార్థులు అయిష్టంతోని స్కూల్కి వెళ్తుంటారు. ఆఫ్టర్ ద వెకేషన్ ద స్టూడెంట్ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. సో యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. మీరు ఇక్కడ సొంత వాక్యాన్ని రాయవలసి ఉంటుంది, మీనింగ్ఫుల్ ఉండేటట్టు. నెక్స్ట్ 42, పేజ్ నెంబర్ 255. Nuts and bolts. This is an idiom. Nuts and bolts అంటే నట్స్ అంటే గింజలు, బోల్ట్స్ అంటే నట్లు, అట్లా కాదు ఇక్కడ మీనింగ్. యాక్చువల్ మీనింగ్ ఈజ్ డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. వాస్తవాలు, వివరాలు. నట్స్ అండ్ బోల్ట్స్ మీన్స్ వాస్తవాలు లేక వివరాలు. Unless I get to know the nuts and bolts of the business, I can't venture into it. Unless I get to know the nuts and bolts of the business. బిజినెస్లో ఉన్న వాస్తవాలను ఎందుకు తెలుసుకోలేకపోతే, అన్లెస్ మీన్స్ ఇక్కడ అన్లెస్ అంటే ఇన్ అన్లెస్ వీ హ్యావ్ నాట్, అన్లెస్లోనే నాట్ ఉంది. అన్లెస్ ఐ గెట్ టు నో ద నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేకపోతే ఐ కాంట్ వెంచర్ ఇన్ టు ఇట్, దాంట్లో నేను వెళ్ళలేను, బిజినెస్ చేయలేను. నెక్స్ట్ 43. స్టెప్ ఇన్ టు సమ్ వన్ షూస్. స్టెప్ ఇన్ టు సమ్ వన్ షూస్ అంటే ఇక్కడ స్టెప్ అంటే అడుగు వేయడం, సమ్ వన్ షూస్ అంటే ఇతరుల యొక్క షూస్లో అడుగు పెట్టడం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీనింగ్. ద యాక్చువల్ మీనింగ్ ఈజ్ టేక్ ఓవర్ ఏ జాబ్, ఏ పొజిషన్ held by someone before you. Take over a job or a position held by someone before you. అంటే నువ్వు ఇంకో వేరే ఒక జాబ్లోకి ఎక్కడం, వేరే వ్యక్తి ప్లేస్లోనికి వెళ్ళడం.
That is the actual meaning. When the manager retires, I will step into his shoes. ఎప్పుడైతే మేనేజర్ రిటైర్ అయిపోయిందో నేను అతని ప్లేస్లోకి వెళ్ళాను, అతని జాబ్లోకి వెళ్ళాను. When the manager retires, I will step into his shoes. అతని ప్లేస్లో నేను వెళ్ళాను. సో దిస్ ఈజ్ ద మీనింగ్. సో రిమెంబర్ స్టూడెంట్స్, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడున్న సెంటెన్స్ రాయాలని ఏం లేదు, మీరు ఓన్ సెంటెన్స్ అయినా రాయొచ్చు. దీని నో నీడ్ టు రైట్ మీనింగ్, బట్ యు హ్యావ్ టు రైట్ సెంటెన్స్ విత్ యూజింగ్ అన్ ఈడియం. ఇక్కడ ఇచ్చిన ఈడియంను ఉపయోగించి ఇగో కింద ఉన్న వాక్యాన్ని రాయాలి, పక్కనున్న మీనింగ్ అవసరం లేదు. ఓన్లీ ఆన్సర్ ఈజ్ సెంటెన్స్ ఆన్సర్. మేక్ యువర్ ఓన్ సెంటెన్స్ ఆన్సర్. ఈడియం మేము ఇస్తాం, కింద ఉన్న వాక్యం నువ్వు రాయాలి. దట్ ఈజ్ రిమెంబర్. చాలామందికి ఇది తెలియదు, ఎట్లా రాయాలి అడుగుతుంటారు. నెక్స్ట్ 44 పేజ్ నెంబర్, ఇక్కడ 44th catch 22. See another idiom, catch 22. This is an idiom. Catch 22 means a frustration situation which will lead to further frustration. A frustrating situation which will lead to further frustration. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నిరాశపరిచే పరిస్థితి నుంచి ఇంకొక నిరాశపరిచే పరిస్థితికి వెళ్ళిపోవడం ఫ్రస్ట్రేటింగ్ అంటాం, ఫ్రస్ట్రేషన్లోనే అంటాం. ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ విచ్ విల్ లీడ్ టు ఫర్దర్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు నీ మనసు బాగాలేనప్పుడు, ఒక నిరాశలో ఉన్నప్పుడు నువ్వు అదే ఆలోచిస్తే ఇంకొక నిరాశ కలిగించే విషయం జరుగుతుంది అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ catch 22 సిచ్యువేషన్ అంటాం దాన్ని మనం. See here, one sentence. In big cities, if you don't have a place to live in, you can't get a job. With no job, you can't get a place to live in. Thus, it's a catch 22 situation. So, ఇక్కడ one sentence లో in big cities, పెద్ద పట్టణాలలో, if you don't have a place to live in, నువ్వు నివసించడానికి ప్లేస్ లేదు. You can't get a job, నీకు జాబ్ లేదు. అండ్ విత్ నో జాబ్ యూ కాంట్ గెట్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్. ఒక జాబ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు ఈ పట్టణాలలో అంటే మీనింగ్ ఎందుకంటే మనకు దస్ ఇట్ ఈస్ ఏ క్యాచ్ 22 సిచ్యువేషన్, నిరాశ కలిగించే పరిస్థితి. నౌ సి 45. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే టోప్ మీద చుక్క అని కాదు ఇక్కడ మీనింగ్. Do it immediately without hesitation. Do it immediately without hesitation. Without any doubt. ఎలాంటి సందేహం లేకుండా ఇమీడియట్లీ చేయడం. At the drop of a hat means do it immediately, వెంటనే చేయడం. The rich socialite throws parties at the drop of a hat. The rich socialite throws a parties at the drop of a hat. సింపుల్ సెంటెన్సెస్ హియర్ గివెన్. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు మీరు చూస్తే సింపుల్గా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ 46 ఈడియం వైల్డ్ గూస్ చేస్. వైల్డ్ గూస్ చేస్, దిస్ ఈజ్ అనదర్ ఈడియం. వైల్డ్ గూస్ చేస్ మీన్స్ a search for something that is impossible for you to find or that does not exist, that makes you waste of lot of time. Wild goose chase means a search for something that is impossible for you to find. అక్కడ ఏదో నువ్వు ఎంత వెతికినా దొరకని దానికోసం వెతకడం, అది లేదు అక్కడ. దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒక లేని దానికోసం వెతకడం. ఏదో కనుగొందామని వెతుకుతూ ఉంటాం, అది అసాధ్యమని తెలిసినా వెతుకుతుంటాం. దట్ మేక్స్ యూ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. దానివల్ల ఏమైంది, టైం వేస్ట్ కావడం తప్ప ఏం లేదు. అంటే వ్యర్థ ప్రయత్నము అంటారు దాన్ని మనం. వైల్డ్ గూజ్ చేజ్ మీన్స్ వ్యర్థ ప్రయత్నం. ఎ సెర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఆర్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్ మేక్స్ యూ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం వేస్ట్ కప్పడం తప్ప ఏం దొరకదు మనం. వితౌట్ ఏ ప్రాపర్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, ఇట్ వుడ్ బి ఎ వైల్డ్ గూజ్ చేజ్ టు locate someone in Hyderabad. Without a proper address or phone number,
ఇట్ వుడ్ బి ఎ వైల్డ్ గూస్ చేజ్. ఇక్కడ మనకు ఒక అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. టు లొకేట్ సమ్వన్ ఇన్ హైదరాబాద్లో ఒకరిని వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దట్ ఈజ్ వైల్డ్ గూస్ చేజ్, వ్యర్థ ప్రయత్నం అది. వితౌట్ ఫోన్ నెంబర్, వితౌట్ ప్రాపర్ అడ్రస్. నెక్స్ట్ 47. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్యావ్ ద సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అదర్స్. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే ఇక్కడ సొంత ఔషధం, మన నాలుకకు సంబంధించింది అంటున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ హ్యావ్ ద సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అదర్స్. నీకు ఒక బ్యాడ్ ట్రీట్మెంట్ జరిగింది, నీకేదో చెడు జరిగింది, మళ్ళీ అదే నువ్వు ఇతరులకు చేయడం. ద ఈవిల్ మైండెడ్ విల్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ సూనర్ ఆర్ లేటర్. ద ఈవిల్ మైండెడ్ విల్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటే ఇక్కడ చెడు చేసేవాళ్ళు, చెడు ప్రభావం గలవాళ్ళు, చెడు ఆలోచన గలవాళ్ళు, వాళ్ళకి ఏది చెడు జరిగిందో అదే ఇతరులకు చేయాలని చూస్తారు. సూనర్ ఆర్ లేటర్ అంటే ముందునో వెనుకనో మళ్ళీ సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తారు ఇతరులకు. 48. బ్లో వన్స్ హార్న్. బ్లో వన్స్ హార్న్. బ్లో వన్స్ హార్న్ మీన్స్ టు ప్రైజ్ వన్ సెల్ఫ్, టు బోస్ట్. టు ప్రైజ్ వన్ సెల్ఫ్, టు బోస్ట్ వన్ సెల్ఫ్ అంటే ఇక్కడ వాళ్ళకు వాళ్ళే పొగుడుకోవడం. బ్లో వన్స్ హార్న్ మీన్స్ తనకు తానే పొగుడుకోవడం యాక్చువల్ మీనింగ్. పీపుల్ అవాయిడ్ హర్ యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్. పీపుల్ అవాయిడ్ హర్ యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్. ప్రజలు ఆమెను దూరం పెట్టారు ఎందుకంటే యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్, ఆమె ఎప్పుడు ఆమె గురించి ఆమె కోడుకుంటుంది. సో పీపుల్ అవాయిడ్ హర్, ఆమెని దూరం పెట్టారు ప్రజలు. 49. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ మీన్స్ టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్ధరాత్రి వరకు ఏదో ఆయిల్ని కాల్చడం, ఆయిల్ వెలిగించడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. చాలా పొద్దుపోయే వరకు పనిచేయడం, చాలా రాత్రి వరకు పనిచేయడం. సీ ద సెంటెన్స్ హియర్, ఓన్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ రిపోర్ట్ బై టుమారో. రేపటి లోపల నేను ఈ రిపోర్టు సబ్మిట్ చేయాలి. సో ఐ మస్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు నైట్. సో ఐ మస్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు నైట్. రాత్రి పొద్దుపోయేంత వరకు నేను పని చేయాలి. సో లాస్ట్ వన్ 50. Thrilled to bits. Thrilled to bits means extremely pleased about something. Extremely pleased about something. దేని గురించో నువ్వు ఎక్కువ ఆశ్చర్యాలకి లోను కావడం. Thrilled to bits means extremely pleased about something. ఎక్కువ ఆనందపడడం. Feels very happy. చాలా ఆనందపడడం. I was thrilled to bits when I received a fancy gift. I was thrilled to bits. I was thrilled to bits. చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను when I received a fancy dress or fancy gift. నాకు ఒక మంచి గిఫ్ట్ వచ్చింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. సో ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టోటల్లీ 50 ఈడియమ్స్ వర్ గివెన్. మీరు చూస్తే ఈ టెక్స్ట్ బుక్లో మొత్తం మనకి ఈడియమ్స్ 50 ఉన్నవి. 50లో నుంచి అట్లీస్ట్ he will give 4. Totally in the question paper he will give 6. In the examination, examiner will give 6 idioms. You have to write only any 4 idioms. ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్లో 6 ఇస్తాడు, మీరు 4 రాయాలి. మీరు రాయవలసిన 4 అట్లీస్ట్ ఇక్కడ ఈ 50 నుంచి వస్తాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ 50 idioms immediately అండ్ ప్రాపర్లీ. వీటిని మీరు మంచిగా చదువుకుంటే డెఫినెట్గా యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఈ 50 నుంచి మీకు కావాల్సిన 4 కలుస్తుంది. సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. థ్యాంక్ యూ.